హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతుంది. ఎందుకు చెప్పలేకపోతుంది? ఒకళ్ళేమో 140 వస్తాయి అంటున్నారు, ఒకళ్ళేమో 95 వస్తాయి అంటున్నారు. లేదంటే ఒక ఎగ్జిట్ పోల్ ఏమో కంప్లీట్గా ఒక పార్టీకి మద్దతు తెలుపుతుంది, ఇంకొక ఎగ్జిట్ పోల్ ఏమో ఇంకో పార్టీకి మద్దతు తెలుపుతుంది. తెలంగాణలో అయితే మరీ ఘోరంగా సగం వాళ్ళకి సగం వీళ్ళకి సీట్లు పనిచేశారు కూడా. అసలు జనాభిప్రాయం చేశారా? దీనికి చిత్తశుద్ధిగా పనిచేశారా? లేదంటే వీళ్ళకి ఫండింగ్ ఇచ్చింది ఎవరు? ఒక సర్వే చేయాలంటే ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 2 కోట్ల రూపాయలు ఈ సంస్థకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా మొబిలైజ్ చేశారు? ఏ ప్రాతిపదికన సర్వే చేశారు? ఇవన్నీ గాలికి వదిలేసి కంప్లీట్గా 130 వస్తుంది నా పార్టీకి అన్నోడు నాకు గొప్ప, 95 వస్తుంది అన్నోడు నాకు వేస్ట్, లేదంటే నా పార్టీ గెలుస్తుందంటేనే నాకు గొప్ప, ఈ సర్వేనే కరెక్ట్, నా పార్టీ కాకుండా వేరే పార్టీ గెలుస్తుందంటే ఆ సర్వే వేస్ట్. ఇలాంటి పథకాల మీద ఎన్నికలు జరిగాయా? లేదంటే ఇదే స్ట్రాటజీతో రేపొద్దున ఎన్నికలు ఫలితాలు ఉండబోతున్నాయా? రేపొద్దున ఒకవేళ ఓడిపోతే మా ఓడి గెలుస్తాడని చెప్పారు, కానీ అక్కడ ఏదో ఎలక్షన్ కమిషన్ గోల్మాల్ చేసింది, అందుకే ఓడిపోయిందని చెప్పుకోవడానికే బిఫోర్ ఇదా? లేదంటే బెట్టింగ్లు కాసుకొని బెట్టింగ్లో హైప్ క్రియేట్ చేయడానికి, లేదా వైసీపీ గెలుస్తుంది, టీడీపీ గెలుస్తుంది, లేదంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుంది, బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అని బెట్టింగ్ల కోసం ఈ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ గందరగోళం ఏంటి? ఎవరు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? ఒకసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ఏపీ ప్రజల పల్స్ పట్టాయా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. పార్టీలు ఎవరికి వారు తమదే విజయం అని చెప్పుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇలా లేదు. ఆ విషయం ఎగ్జిట్ పోల్స్ లోనే తెలిసిపోతుంది. మెజారిటీ సర్వేలు వైసీపీనే అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి. పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి కూటమికి భారీ మెజారిటీ ఇచ్చాయి. ఇదెలా సాధ్యం? ఒక పార్టీకి ఓటు వేయాలని ఫిక్స్ అయిన ఓటరు అసెంబ్లీకి వేసి పార్లమెంటుకు కూడా అదే గుర్తుపై నొక్కుతాడు కదా. కాకపోతే ఇక్కడ విషయం చెప్పుకోవాలి. 2 పార్టీలు ఓటర్లకు భారీగానే డబ్బులు చేతిలో పెట్టాయి. సగటును 3,5,000 ఇచ్చారు. చెరో పార్టీ నుంచి అంత డబ్బు తీసుకున్నందుకు న్యాయం చేద్దామని ఆలోచించి ఉంటారు. అందుకే ఒక్క ఓటు అటు మరో ఓటు ఇటు వేసి ఉండాలి. ఈవీఎం బటన్లు ముందుగా నొక్కేది అసెంబ్లీనే, ఆ తర్వాతే లోక్సభ బూత్ వైపు వెళ్తారు. అంటే అసెంబ్లీకి ఫ్యాన్కి నొక్కి పార్లమెంటుకు సైకిల్కి నొక్కి ఉంటారా? కానీ నిజంగా ఇంత డిఫరెన్స్ చూపిస్తారా ఏపీ ప్రజలు? ఖచ్చితంగా అనుమానమే. ఇప్పటి వరకు ఏపీ ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చిందే లేదు. కొందరి అంచనా ప్రకారం ప్రజల పల్స్ పట్టడంలోనే తేడా వచ్చి ఉంటుందని చెప్తున్నారు. ఈసారి ఓటు వేసి వచ్చిన ఓటరు తన మనసులోని మాట బయటపెట్టలేదు. చాలా మంది చెప్పకుండానే వెళ్ళిపోయారు. చెప్పినా సరే అదే నిజం అనుకోవడానికి కూడా వీల్లేదు. అందుకే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పల్స్ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. లోకల్ సర్వే సంస్థలు వైసీపీకి పట్టం కడితే నేషనల్ లెవెల్ సర్వేలు టీడీపీ కూటమికి మెజారిటీ ఇచ్చాయి. పైగా లోకల్ సర్వే సంస్థల్లోనూ భారీ డిఫరెన్స్ కనిపిస్తోంది. టీడీపీ కూటమే గెలుస్తోంది అని, కొన్ని వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సర్వేలు ప్రకటించాయి. అంటే ఇద్దరిని సంతృప్తి పరిచేలానే రిపోర్ట్స్ ఇచ్చాయి. ఇవన్నీ విశ్లేషిస్తే తేలింది ఏంటంటే సర్వే సంస్థలు ఏపీ ప్రజల పల్స్ పట్టడంలో ఫెయిల్ అయ్యాయని. ఈవీఎంలలో ఉన్న ప్రజా తీర్పు లెక్కిస్తే తప్ప అసలు అవుట్పుట్ ఏంటో తెలియదు. సో చూడాలి, ఇదంతా బెట్టింగ్ మాయాజాలమా, నిజంగానే ఓటర్ల పల్స్ పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అయ్యాయా?